ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఎందుకు యుద్ధం చేస్తున్నాయో మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీ. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్తే, ఇజ్రాయెల్ అనేది అమెరికాకి మంచి నమ్మిన దేశం. అమెరికా ఇజ్రాయెల్ అనే కాదు, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి మంచి ఫ్రెండ్స్. ఇరాన్ ఒక్కటి మాత్రం అమెరికా చేతిలో లేదు. అమెరికా చెప్పినట్టు ఇరాన్ వినదు. ఈ అరబ్ కంట్రీస్‌లో అమెరికాకి ఇరాన్ ఒకటే భద్రశత్రువు. ఇటు ఇజ్రాయెల్‌కి, ఇటు అమెరికాకి రెండిటికి కూడా భద్రశత్రువు ఈ ఇరాన్. ఈ అమెరికా ఏంటంటే ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా ఉంటది. ఇరాన్‌లో ఒకటే 12% ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ ఉంటాయి. ఈడ రీసెంట్‌గా మనం ఒక 3 మంత్స్ బ్యాక్ చూసినట్టయితే వెనిజులా పైన అటాక్ చేసి 60% ఆఫ్ ఆయిల్ రిసోర్స్‌ని అమెరికా కంట్రోల్‌లోకి తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌ని కూడా లొంగ తీసుకొని ఆయిల్ రిసోర్స్ తీసుకుందాం అనేది అమెరికా ప్లాన్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇజ్రాయెల్‌కి శత్రు దేశం ఇరాన్. ఇరాన్‌తో ఎప్పటికైనా ఇజ్రాయెల్‌కి ప్రాబ్లమ్ అని భావించి అమెరికా ఇంకా ఇజ్రాయెల్ 2 దేశాలు కలిపి ఇరాన్‌ని నాశనం చేయాలనుకున్నాయి. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడే ఇంత భారీ ఎత్తున ఇరాన్‌పై ఎందుకు దాడి చేస్తున్నాయంటే, ఇరాన్ న్యూక్లియర్ ఎనర్జీపై రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఒకవేళ ఇరాన్‌కి గనక అణుబాంబు వస్తే ఇరాన్ చాలా స్ట్రాంగ్ కంట్రీ అవుతుంది. అప్పుడు ఇజ్రాయెల్‌కి భయపడదు, ఈ అమెరికాకి భయపడదు. ఇప్పుడు ఇరాన్‌లో అణుబాంబు లేదనే ఇప్పుడు ఇంత దాడి చేస్తున్నాయి గనక. అదే గనక ఇజ్రాయెల్‌కి అణుబాంబు వస్తే ఈ 2 దేశాలు కూడా సైలెంట్ అయితాయి. అప్పుడు యుద్ధం చేయడానికి రావు. అప్పుడు మీదకు పోవడానికి కూడా ఆలోచిస్తాయి. ఇరాన్ పైకి పోవడానికి కూడా ఆలోచిస్తాయి. అట్లా ముందుగానే ఈ అమెరికా భావించి ఇరాన్ ఎకనామీపై దాడి చేస్తుంది. చిన్న చిన్న పాయింట్స్ చాలా ఉన్నాయి. మెయిన్ పాయింట్స్ అయితే వీటిపైన అయితే యుద్ధం చేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.